ఒక భక్తుడు ఆలయం ముందు నిలబడ్డాడు. కళ్లల్లో నీళ్లు, మనసులో ఆరాటం. కాని అతనికి లోపలికి వెళ్లే అధికారం లేదు. సమాజం అడ్డుచెప్పింది. కఠినమైన నియమాలు ఆపేశాయి. అతనికి, అతను నమ్ముకున్న దేవుడికి మధ్య రాతిగోడలు అడ్డుగా ఉన్నాయి. కాని ఒక అచంచలమైన భక్తి ముందు ఆ రాతిగోడలు కూడా తలవంచక తప్పలేదు. భక్తికి కులమతాల పట్టింపులు ఉండవని, ఆ దేవుడు కేవలం ప్రేమకు మాత్రమే లొంగుతాడని నిరూపించిన మహనీయుడు ఆయన. అదే కనకదాసు. కర్ణాటకలోని బాడా అనే గ్రామంలో జన్మించారు కనకదాసు. ఆయన యుద్ధ విద్యల్లో ఆరితేరిన వీరుడు, సిరి సంపదలో ఉన్నవాడు. కాని ఒక యుద్ధంలో ఓటమి పాలయ్యాక ప్రాణాపాయం నుంచి బయటపడి ఆ శ్రీహరి పాదాలే శరణు అనుకున్నారు. తన ఆస్తిపాస్తులను వదిలేసి ఒక సామాన్య భక్తుడిగా మారారు. చేతిలో తంబుర పట్టుకుని శ్రీకృష్ణుడిపై మధురమైన కీర్తనలు పాడుతూ ఊరూరా తిరిగేవారు. ఆయన పాటల్లో వేదాంతం ఉండేది. అంతకు మించి అంతులేని ఆరాధన ఉండేది. అలా తిరుగుతూ ఒకనాడు కనకదాసు ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రానికి చేరుకున్నారు. కృష్ణుణ్ణి కళ్ళారా చూడాలని తప్పించారు. కాని ఆ రోజుల్లో ఉన్న కొన్ని కట్టుబాట్ల వల్ల ఆయనను తక్కువ కులం వాడని చెప్పి ఆలయంలోకి రానివ్వలేదు. ద్వారం దగ్గరే అడ్డుకున్నారు. కనకదాసు ఏమాత్రం కోపగించుకోలేదు. దేవుడు గుడి లోపల మాత్రమే లేడు, నా గుండెల్లోనూ ఉన్నాడు అని నమ్మారు. ఆలయం వెనుక వైపుకు వెళ్లి అక్కడ మట్టిలో కూర్చుని కీర్తనలు పాడటం మొదలుపెట్టారు. ఓ కృష్ణ, నీవు సర్వాంతర్యామివి కదా, మరి నానుంచి ఎందుకు దాక్కున్నావు? ఈ గోడల వెనుక దాక్కుంటే నేను నిన్ను చూడలేనా అంటూ కన్నీళ్లతో ప్రార్థించారు. ఆయన గొంతులో ఆర్తి, కళ్లల్లో భక్తి ఆ కృష్ణుణ్ణి కదలించాయి. అప్పుడు ఒక వింత జరిగింది. ఎవరూ ఊహించని అద్భుతమదే. భక్తుడి మొర ఆలకించిన ఆ పరమాత్ముడు పశ్చిమ దిశగా ఉన్న ఆలయ గోడను పగలగొట్టి తన విగ్రహాన్ని వెనుకకు తిప్పుకున్నారు. ఆ గోడలో ఏర్పడిన చిన్న రంధ్రం గుండా కనకదాసుకి దర్శనమిచ్చారు. గుడి లోపల ఉన్న పండితులు, బయట ఉన్న ప్రజలు అంతా ఆశ్చర్యపోయారు. అందరికీ ఒక్కటే అర్థమైంది, దేవుడు భక్తిని చూస్తాడు కాని మనిషి అంతస్తుని చూడడని. ఆ గోడలో ఏర్పడిన ఆ రంధ్రాన్ని ఈ రోజుకీ మనం కనకనకిండి అని పిలుస్తాము. ఇప్పటికీ ఉడిపిలో భక్తులు ముందుగా ఆ రంధ్రం నుండే కృష్ణుణ్ణి దర్శించుకుంటారు. మిత్రులారా, కనకదాసు కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే. మనం దేవుణ్ణి చేరుకోవడానికి ఆడంబరాలు అక్కర్లేదు, పెద్ద పెద్ద పదవులు అక్కర్లేదు. నిష్కల్మషమైన మనసు ఉంటే చాలు. మన చుట్టూ సమాజం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన భక్తి నిజమైనదైతే ఆ దేవుడే స్వయంగా దిగి వస్తాడు. గుర్తుంచుకోండి, భక్తి ఉన్న చోట అడ్డంకులు ఉండవు. ఆ అడ్డంకులను దాటుకుంటూ వెళ్లే మార్గం దేవుడే చూపిస్తాడు.